రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని సోలిపూర్ చౌడమ్మ గుట్ట శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భజన భక్త బృందం సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పల్లకిలో మోస్తూ శ్రీరామ జయరామ జయ జయ రామ నినాదాలతో ఆటపాటలతో భజనలతో భక్తులు పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. భక్తి పాటలు భజనలతో ఆలయంలో శ్రీరామ నామస్మరణ మారుమోగింది. ఆలయ అర్చకులు రఘుపతిరావు, కృష్ణ ప్రమోద్, సునీల్ పంతుల ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. షాద్నగర్ పట్టణం డ్రీమ్ ల్యాండ్ కాలనీకి చెందిన నరేంద్ర ఠాకూర్ దేవాలయ ఆవరణంలో అయ్యప్ప స్వాములకు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆంజనేయ స్వామికి, అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వాములకు అన్నదానం చేశారు. అనంతరం శ్రీనివాస కాలనీకి చెందిన వడ్ల పరమేశ్వరి శేఖర్ దంపతులు అన్నదానానికి 2500 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వన్నెడ ప్రకాష్ గౌడ్, పులిమామిడి శ్రీశైలం గౌడ్, జై కిసాన్ జవార్, గూదే వసంతరావు, గున్నెల్లి రమేష్, అశోక్ గౌడ్, సికెర రమేష్, అన్నారాం రఘు గౌడ్, గడ్డమితి రమేష్, ముదిరాజ్, శంకర్ గౌడ్, రఘునందన్ రెడ్డి, కిషన్ నాయక్, రాఘవేందర్, నారాయణ, వీర్లపల్లి కృష్ణయ్య, లక్ష్మీకాంత్ రెడ్డి, కృష్ణాచారి, శంకరయ్య, విఆర్ఓ బచ్చన, యాదగిరి పి ప్రవీణ్ గౌడ్, పద్మా వెంకటేష్, గోరియా నాయక్, కొత్త సత్తయ్య గౌడ్, శ్రీనివాస్, రమేష్, సుధాకర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, రవీందర్, మాజీ వార్డు సభ్యులు సింగపాక లక్ష్మయ్య, భజన భక్త బృందం, మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనము అనేక సార్లు వచ్చే భక్తులకు చెప్పేది ఏమంటే మనకు 41 రోజులు మన అయ్యప్ప స్వాములకు అన్నదానం జరిగింది. ఆ 41 రోజులు జరిగినాక మనం 1 తారీఖు నాడే లాస్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు అన్నారు. అన్నాక మేము కూడా ఏం చేసామంటే 1 తారీఖు రావడం శనివారం 3 రోజులు ఉంటుంది అని మనతో ఏం చేసాం. ఆ రోజు 2 తారీఖు నాడు మన మన జైలు పెట్టిలు, 3 తారీఖు నాడు మన రవీంద్ర పెట్టిలు, 4 తారీఖు నాడు మన కాళ్ళు పెట్టిలు, మళ్ళా రేపు కూడా మన ఇంకో భక్తులు పెట్టాలంటే అంటే మనము 1 తారీఖు నాడు పనిచేస్తాం వల్ల అన్నదానం ఇంకో 45 రోజులు ఎక్స్చేంజ్ అయింది. ఎందుకంటే ఉన్న భక్తులు ఈడ మేము ఉన్నామని చెప్పి ఉన్నారు తప్ప మేము ఈడ మాకు ఇబ్బంది అయితే భక్తులు లేదు. ఇంకో మనము రేపు ఇంకో 45 రోజులు ఎక్కిన డోనర్స్ ఉన్నారు. డోనర్స్ కూడా మనం అడిగేదే లేట్ కాబట్టి మేము ఉన్నామని చెప్పే భక్తులు ఉన్నారు. ఈ ఆంజనేయ స్వామి ఎప్పుడు ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం ఉండాలి. ఆంజనేయ స్వామి అందరికీ ఉండాలని కోరుకుంటూ, అంటే ఈ సంవత్సరం కొద్దిగా పనులు చెప్పి ఈ సంవత్సరం ఖచ్చితంగా అయిపోయిందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంతకు పోయిన సంవత్సరం మన వెంకటేశ్వర 10 లక్షలు డొనేషన్ చేశాడు. దానికి గాలిగోపురం తొందరగా స్టార్ట్ అవుతుంది. అంటే మనం రూమ్ అనుకున్నాం 10 రూములు మనం అనుకున్నాము. ఆ 10 రూములకు కూడా భక్తులను మనం చెప్పినాం. ఆ ముందుకు వచ్చి ఆ 10 రూములు కూడా తొందరనే ముగ్గు వస్తాము. ఆ ముగ్గు వేసి తొందరగా వచ్చిన భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆ 10 రూములు కూడా ఖచ్చితంగా చేసి నెక్స్ట్ సంవత్సరం కదా బ్లాక్ చేస్తాము.
వచ్చే భక్తులతో భూమి పూజ చేస్తాం. భక్తులు కూడా చూసాం, భక్తులు కూడా ఆడేటి రోజు ప్రోగ్రామ్ పెట్టున్నది. అయ్యా ఉంటారా టైం ఇస్తున్నారు. ఈ ఇక్కడ ఇచ్చి రోజు టైం ఇచ్చి మనం మొత్తం పెట్టి వాళ్ళకు మనం భూమి పూజ చేస్తే అయిపోతుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఇచ్చే భక్తులు కూడా మన ఆయన కూడా ఒక రూమ్ ఇస్తారు. మనము అందరం మనం కొంతమంది ఉన్నాం. వసంతరావు, మన కుమారన్న, నేను అక్కడ ఒక 10 మంది ఉన్నాం. 10 మంది రూపంలో ఉన్నాం. ఎక్కువ భక్తులు ఉంటే కూడా 20 రూపాయలు అంటాం. అక్కడ లేదు భక్తులు ఎక్కువ 20 అంటాం, తక్కువే 10 నా ఆలోచన ఉంది. ఎప్పుడైనా 20 సాధ్యం లేదు. మనకు వస్తుంటే పైసలు చేపించే అంటే లేదు. ఈ బహిరంగంగా వేస్తున్నాము. భక్తులు ఎవరైనా సరే మొదలకి రావచ్చు, వారి దగ్గర నుండి ఇక్కడ పని చేయించవచ్చు. మేము ఏంటంటే ఇక్కడ సేవకులాగా పని చేస్తాం. అంతే తప్ప మాకు గీయాలి దేవాలయం పెట్టలేదు ఎప్పుడు లేకుండా అనేక టెంపుల్స్ ఒకటే అర్థం చేసుకోండి. ఎవరు ఇచ్చినా మేము ఇష్టము ఇష్టమని కూడా చేపించవచ్చు. మేము మనకు వీలు కాదు, మేము చేసిస్తాము. కూడా ఇక్కడ సేవకుల్లాగా చేసే భక్తులు ఉన్నారు. ఆ సేవకుల్లాగా చేస్తూ ఉన్నారు. అదొకటి ఈ బ్రాండ్ వాయిస్గా కోరుకుంటున్నాం. ఎందుకంటే మన ప్రతి సంవత్సరం మన ఇల్లాగా మన డెసిషన్ మనకు ఈ గురించి మనము ఈ కమం నటించారు. ప్రతి టైమ్స్ మూల చెట్టు పిల్లలు ఆడుకునేది నాకు తెలిసి ఒక 15 లక్షల దాకా పెట్టుకుంటారు. ఎందుకంటే భక్తులు కనబడకున్నారు, సంవత్సరం కట్టుకున్నారు. ఆయన శివాలయం కట్టించారు, ఆయన ఆవుల క్రమం కట్టించారు. అలా కొంతమంది చాలా ఉన్నారు. మనం వెంకటేశ్వర ఇచ్చి అందులో ఆలోచించి భక్తులు అనేది అలా మనసులకి వచ్చి ఇచ్చే భక్తులు ఉన్నారు తప్ప ఏదో వాళ్ళను బలవంతంగా గుడిపైకి వచ్చి మనకి గుడికి అనే ఈ బలవంతంగా చేసేది వాళ్ళు మనసు పూర్తిగా చేసి చేస్తారు. అన్నదానం సరే ఏదైనా సరే అంతా మంచిగా జరిగినప్పుడు మరొకసారి మన పెద్దలు మంచిగా వచ్చి శివరాం వచ్చి భజన చేసినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మన అంటే నేను ఏమంటే మనం ప్రతి సినిమాను అన్నదానం లేకుండా మనం ఎవరు గౌరవం లేకుండా మనం గుడి నుంచి వెళ్తాం. గుడి నుంచి ఎక్కడ వెళ్తామంటే సభలు 100 రూపాయలు ఇచ్చాడు రిసిప్ట్ ట్రై చేస్తాం, 1000 రూపాయలు ఇచ్చాడు రిసిప్ట్ ట్రై చేస్తాం, 10,000 ఇచ్చాడు రిసిప్ట్ ట్రై చేస్తాం. ఓ రోజు ఉందా లేకుండా మనం యాక్సిడెంట్ అయిపోయి లేకపోతే ఏమైందంటే ఎవరు చేతులు అడుగుతాం. చేతులు ఎలాగంటే ఇచ్చే దాదాపు ఉన్నారు, లేకపోతే నేటి కళ ఎంత చెప్పుకుంటే దాదాపు 5-6 మంది ఉన్నాం. మేము వెయ్యిగా ఉండి ఇబ్బంది అంటే కష్టంగా ఇస్తారన్నట్టు అక్కడ ఈరోజుగా ప్రతి శనివారం అన్నదానం నడుస్తుంది. ప్రతి శనివారం అన్నదానం ఉంటుంది. అక్కడ ఏం లేదు, మంచిగా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు ఒకటే అన్నదానం రోజు ఈ భజన భక్తులకు ప్రత్యేకంగా చెప్పేది అన్నదానం కాడ మీరే మంచిగా తెలియదు అన్నదానం పెట్టి వడ్డించే బాగుంటుంది. అంతే తప్ప ఒకటే మీరు కోరుకుంటున్నాం. కాబట్టి భక్తులు ఉండాలి, ఎవరైనా దూరం ఉండాలి, దూరం లేకపోయి మన అన్యాయాన్ని ఎంతో నుంచి మేము అన్నదానం చెప్తాము. అది ఒకటి రైతు కోరుకుంటూ అంటే మన అన్నదానానికి అన్నదానానికి మరొకసారి ధన్యవాదాలు తెలుసు.
आयरणां भवति नक्षत्र विमल अपमागतमो आयरणां भवति ये नक्षत्राणामागतमं वेद आयरणां भवति आभूरि नक्षत्राणामागतमो आयरणां भवति य एवं वेद योपामागतमं बोलो पवन सुत हनुमान की ఎప్పుడు కూడా వాళ్ళు పార్వతీ పరమేశ్వరులే హాయిగా ఉన్నారు. అందరూ కూర్చొని చెప్పండి. భగవానికి జై. వీరమణి కంటనే